ఏమనుకోవద్దు. అప్పుడు పిల్లలు కొంచెం అంత ఎదుగుతుంది. శాసనసభ్యులుగా మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి గెలిపించిన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు మీరు మళ్ళీ బాధ్యత పెంచినారు. గడిచిన 5 సంవత్సరాలలో పోయినసారి చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏమన్నా బాగా చేస్తాడేమో పాపం అని చెప్పేసి కలలు కన్నారు. అవకాశం ఇచ్చినారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. మా తెలుగు సబ్కు మనం పడతాయినా వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఏదన్నా నోరు తెరిచి అడగాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చాను. వాస్తవంగా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకముందు కూడా ఎక్కడన్నా గ్రామాలలో కానీ ఇట్లా వార్డులో కానీ ఇంటింటికి వచ్చి తిరిగినప్పుడు మాకు ఓట్లు వేయండి గెలిపించండి అని చెప్పేసి అడిగినప్పుడు ప్రజలు ధైర్యంగా అడిగేవాళ్ళు, సమస్యలు ధైర్యంగా చెప్పేతోళ్ళు, గట్టిగా నిలదీస్తోళ్ళు. సహజంగా వస్తేనే ఉంటారు, మీరు ఓట్లప్పుడు వస్తారు, మళ్ళీ కనపడము. మా అక్కలు చెల్లెళ్ళు ముఖ్యంగా అదే మాట్లాడతారు, రావడమే మేము, ఓట్లప్పుడు వస్తారు, మళ్ళీ కనపడము కదా. కానీ దాంట్లో మీ బాధ ఉంటుంది. నేను ఎప్పుడు అదే గమనించేవాడిని. అందుకే ఓపికగా నిలబడి మీ సమస్యలు విని తెలుసుకొని రాసుకొని పోయేవాడిని. కానీ పోయిన 5 ఏళ్ళు మీరు ఎవరి దగ్గరైనా పోయే పరిస్థితి ఉందా? మీ దగ్గరికి ఎవరైనా వచ్చిన పరిస్థితి ఉందా? అందుకే ఈసారి కూడా, పోయినసారి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చినాను. ఇప్పుడు కూడా మళ్ళీ గెలిచిన తర్వాత కూడా నా బాధ్యతగా ప్రతి ఒక్కరి దగ్గరికి రావాలి, వాళ్ళ సమస్యలు వినాలి. ముఖ్యంగా ఎక్కడ ఏ ఊర్లో ఏ బూతులు అయితే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాలేదో నేను అక్కడికే రావాలి ముందని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నా. ఎందుకంటే ఎందుకు ప్రజలు ఇక్కడ కొన్ని బూతులలో మాత్రం మమ్మల్ని వద్దనుకున్నారో తెలుసుకోవాలి. నేను కూడా ఆ కారణాలు తెలుసుకొని మీకు కూడా కావాల్సిన పనులు చేసి పెట్టి మీ మనసులు గెలిచి మళ్ళీ మాకు మీరు సహాయం కావాలని కోరాలని చెప్పేసి ఆ కార్యక్రమంలో మీకు అందరికీ బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దుల్హన్ పథకం కింద ఆడపిల్లల పెళ్ళిళ్ళైతే 50,000 రూపాయలు ఇచ్చాం. ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఉండేది కూడా వీకేశాడు. చాలా మందికి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికి కూడా ఇచ్చినాం. పెన్షన్లు అందరికి ఇచ్చినాం. ఇల్లు కట్టుకుంటామంటే మీ సొంత స్థలాలు ఉంటే అక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాం, కట్టుకున్నారు. స్థలాలు చూపించినాం గతంలో అన్న సీతారామరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అలాగే పండగ వస్తే రంజాన్ తోఫా కూడా ఇచ్చినాం. చంద్రన్న బీమా ఇచ్చినాం. సో ఇవన్నీ తీసేసినాడు. కానీ ఇవన్నీ ఇస్తే వాళ్ళు తీసేస్తే కూడా నాకు కూడా చిన్న బాధ ఉంటుంది కదా తల్లి, ఉండదా? మేము ఏం తప్పు చేసినామని తెలుసుకోవడానికి. మేము చేసినవి వాళ్ళు తీసేస్తే కూడా మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేస్తున్నారంటే ఎక్కడ లోపం ఉంది కనుక్కోవడానికి వచ్చాం. ఆ లోపం మా తరపున ఏమన్నా ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలి. లేదు మీరు ఇంకా మా నుంచి ఏమన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారో కనుక్కోవడానికి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాం. సో చాలా మంది దొంగలు ఉంటారు, మా గుర్తుపెట్టుకోండి. మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు ప్రపంచంలో. కానీ మనం కూడా వాళ్ళు చెప్పే మాటలు ఏది మంచి మనకు ఏది చెడు అని ఆలోచన చేసుకుంటే తెలివితేటల్లో భగవంతుడు అల్లా అందరికి ఇచ్చినాడు ఇల్లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనం. ఈ దుర్మార్గులు వాళ్ళు కొంతమంది వాళ్ళ సొంత లాభాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో ఆ నాయకుల చుట్టూ తిరుగుతూ మీకు లేనిపోని అబద్ధాల మాటలలో చెప్పి మిమ్మల్ని తప్పుదావ పట్టించడానికి చాలా మంది ఉన్నారు. ఆ మార్పు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను.
తెలుగుదేశం పార్టీ కంటే బుడ్డా రాజశేఖర రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు కంటే చక్రపాణి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏం ఎక్కువ చేసినాడో చెప్పండి అమ్మా. ఒక పిల్లోడికైనా ఉద్యోగం ఇచ్చారో మీ ఇల్లు ఎవరికన్నా? చదువుకోవడానికి అమ్మఒడి అని చెప్పి ఆయన అందరికి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చి మోసం చేశారు. అవునా? 40 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేశారు. దుల్హన్ పథకం ఎత్తేసా, మీకు ఇచ్చే రంజాన్ తోఫా ఎత్తేసా, ఒక్క మైనార్టీ కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలే. షాదీ కాలం నేను 2 కోట్లు పెట్టి తీసుకొచ్చి ఆపేసి ఏంది వాళ్ళు చేసేది మీకు? ఇవన్నీ మేము చేసేటివి కదా. ఈ సందులలో రోడ్లు ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా అన్ని రోడ్లు వేయించిన. పోయినసారి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు లైట్లు ప్రతి స్తంభానికి లైట్లు వేపిస్తుంది. ఆత్మకూరులో అందరూ నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి 120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నేను శాంక్షన్ చేపించి పనులు మొదలు పెట్టించిన పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు. అవన్నీ ఆపేసినారు. ఏంది వాళ్ళు మీకు చేసినది మీరు చెప్పండి. ఒక చిన్న పని నాయన వాళ్ళు పని చేసినా నేను బాగుపడినా అని చెప్పు, తప్పులేదు, ఏమీ లేదు కదా. అయినా మళ్ళా నన్ను ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటుకోవాలి. అమ్మా నేను వచ్చింది ఇప్పుడు ఎవరిని బెదిరించడానికి కాదు, నేను తెలుసుకోవడానికి వచ్చా. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక మీద కన్నా మార్పు రావాలా, మీకు ఏం కావాలా అది కనుక్కొని చేయాలనే వచ్చా. ఆ దొంగల మాటలు వినేది మానుకోండి. బీజేపీతో కలిస్తే తెలుగుదేశం పార్టీ కలిసింది కాబట్టి ఓట్లేదు. ఏం కారణం చెప్పు. ఈ ఊర్లో హిందువులు ముస్లింస్ గలాటనే ఉన్నప్పుడు ఎప్పుడన్నా జరిగిందమ్మా? మొన్న కొట్టుకొని సచ్చిరు అందరు. మీ పిల్లలు చాలా మంది కేసులో ఇరుక్కున్నారు. బుడ్డ రాజశేఖర రెడ్డి చేయించినాడు, చక్రపాణి రెడ్డి చేయించినాడు. అది నష్టం జరిగింది మీకు. అయినా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసినా. ఇంత అన్యాయం చేసినా, ఇంత మోసాలు చేసినా, ఇంత బెదిరించి భయపించేసినా, మీ పిల్లల మీద కేసులు పెట్టినా కూడా మళ్ళీ అక్కడే ఓట్లు వేసినా. నేను ఈసారి చాలా ఆశపడినా, మైనార్టీలలో చాలా మార్పు వచ్చింది, ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వీళ్ళు సాయం చేస్తారని నిజంగా కూడా నేను చాలా ఆశపడినా. కానీ అది జరగలే. అందుకే ఇంకా ఏమన్నా తక్కువ ఉందా, మేము ఏమన్నా తప్పులు చేసినామా, మా తప్పులు ఏమన్నా తెలుసుకోవాలా, మీ దగ్గరికి రావాలా, మీకు సాయం చేయాలా అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినాం. తప్పకుండా మళ్ళీ మీకు మంచి పనులు చేస్తా, రేపైనా సరే మీ మనసులు గెలుస్తా, మీతో ఓటు తీసుకుంటాను గ్యారెంటీ. ఎలాంటి మా మీద అపోహలు పెట్టుకోవాలి. నేను మీకు ఒక తమ్ముడిని, ఒక అన్నను, ఒక కొడుకుని గుర్తుపెట్టుకున్నాం. చక్రపాణి రెడ్డి ఎవరమ్మా? ఎవరమ్మా చక్రపాణి రెడ్డి తెలియజెప్పు. కొంచెం కాదనుక దుర్మార్గులు ఏదో పెద్ద దాన కర్మలు మాదిరి మా ప్రజలకు ఏదో పెద్ద ఎవరికి సాయం చేసినా అనుకుంటారు. ఈ పాపాలన్నీ ఇప్పుడు తీరుతున్నా ఒకటోటి తెలుస్తే మీకు చెప్తా. మీ ప్రజల దగ్గరికి వచ్చి వీళ్ళ పాపాలన్నీ చూపిస్తా. మన మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగాలు ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? ఉద్యోగం ఇచ్చినాడు, జీతం ప్రభుత్వానికి, పనిచేసేది వాళ్ళ ఇంట్లో. మీకు ఆ లిస్టులు కాగితాలు కూడా ఇస్తలేదు. జనానికి కూడా తెలియాలి వీళ్ళ భాగవతం. మేము ఉద్యోగాలు తీసుకురావడానికి మేము తిప్పలు పడ్డాం. ఉద్యోగాలు ఇచ్చినాం, ఒక్క రూపాయి ఎక్కడ అవినీతి లేకుండా. వీళ్ళు ఉద్యోగం ఇస్తే డబ్బులు శ్రీశైలం దేవస్థానంలో 15,000 రూపాయలు ఇస్తుంది దేవస్థానం ఆడ పనిచేసిన వాళ్ళకు. వీళ్ళు 9,000 రూపాయలు ఇచ్చినారు.
6,000 రూపాయలు మీరు చేసే కష్టము 6,000 రూపాయలు నెల నెల ₹1,00,00,000 కొట్టేశాడు. ఎంత? ప్రతి నెల సంవత్సరానికి 12 కోట్లు, 5 ఏళ్లకు ఏమైనా పంపకం చేసినప్పుడు ఏం దానకరుడు ఆయన. మన డబ్బు, అవునా, భక్తులు వస్తారు, అక్కడ డబ్బులు వేస్తారు. ఇప్పుడు మన మస్జిద్ ఉంది, ప్రార్థనకు పోతాము, మస్జిద్ డెవలప్ కావాలనో వచ్చిన భక్తులు మీరు ప్రార్థన చేసుకుంటూ వచ్చే వాళ్ళకి కొంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని మనమే ఆడ దానం దేవుడికి ఇచ్చేది వస్తాం, అవునా. డబ్బులు పెట్టి డెవలప్ చేస్తుంటాం, ఆ డబ్బులు తినేస్తే చాలా పాపాలు ఉన్నాయి వీళ్ళు. అన్నీ ఒకటొకటి బయటికి తీస్తాను లేండి. ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయం చేసినా ఏ రోజు ఇక్కడ తప్పుడు పనులు చేయలేదు. అందుకే మీ చుట్టూ ఉన్న మోసగాళ్ళు, మాయగాళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళ దగ్గరికి రానియకండి. అమ్మ మళ్ళీ మోసపోతే చెడిపోయేది ఎవరు చెప్పని? ఎవరమ్మా చెడిపోయేది? ఇదే చక్రపాణి రెడ్డి పోయినసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చారు ప్రజలు. అంత మెజార్టీ ఇస్తే కూడా మీ ఊళ్ళో నాకేం మెజార్టీ వచ్చింది, పోను ఏం ఓట్లు వేసావు పో అన్నాడు. వాళ్ళు ఈరోజు మీరు ఓట్లు లేకుండా మీ దగ్గరకు వచ్చినాయి. ఎందుకు? ఇంకా మీకు సేవ చేయాలని. నాకు మీరు అధికారం ఇచ్చింది మీకు సేవ చేయడానికి, మీ మీద పెత్తనాలు చేయడానికి కాదు. నెక్స్ట్ మా బూత్ కన్వీనర్స్ ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు. ప్రతి ఇంటికి వస్తారు. మీరు ఎవ్వరు చుట్టూ తిరగాకండి దయచేసి. ఏ అవసరం ఉన్న ఆ ఆఫీసు, ఈ ఆఫీసు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరగాకండి. మీ ఇళ్ళకే వస్తారు. మీకు ఏమేమి అవసరం ఉన్నాయో రాసుకుంటారు. నీకు ఇంటి స్థలం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మా వాళ్ళన్నీ నోట్ చేసుకొని మళ్ళీ మా దగ్గర తీసుకొని వస్తారు. దాన్ని చూసి మీకు కావాల్సినటువన్నీ మేము నిదానంగా ఒకటి చేసుకుంటూ వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటాం, పాపం నాయన మేము నెలల తరబడి, సంవత్సరాల తరబడి తిరుగుతా ఉన్నాం, మా పని కావడం లేదు. ఇంకా చాలా మందికి రేషన్ కార్డులు లేవు, బియ్యం కార్డులు, కొంతమందికి ఆధార్ కార్డులు లేవు. చాలా ఇళ్ళలో నేను గమనిస్తూ ఉంటా, పక్షవాతాలు ఈ మధ్య చాలా ఎక్కువ వస్తున్నాయి. మంచం మీద పడి ఉంటారు. కుటుంబంలో పెద్ద అట్లా పడిపోతే ఇంట్లో ఆడలకు భారం అయిపోతుంది, వాళ్ళకేమో పెన్షన్ రాదు. సో అందుకే ఇక మీదట సదరన్ క్యాంపు పెట్టించినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మన వాళ్ళు. అటువంటి పేషెంట్లు ఎవరన్నా ఉంటే మేము ముందే నోట్ చేసి పెట్టుకుంటాం. ఆయా కుటుంబాలకు మీకు ముందే చెప్తారు. వాళ్ళని అక్కడ తీసుకొచ్చి డాక్టర్లతో సర్టిఫికేట్ ఇప్పిస్తాం. ఆ సర్టిఫికేట్ ఇస్తేనే మీకు పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సర్టిఫికేట్ లేక చాలా మంది పాపం పెన్షన్ లేదైనా మాకు పట్టుకుంటారు. ఈ దుర్మార్గులు పోయినసారి పెన్షన్లు కూడా తీసేసినారు, చాలా మందికి రేషన్ కార్డులు బీకేసినారు. సో ఇక మీద అవన్నీ ఉండవు. ప్రతి ఇంటికి వస్తారు, మీరు రాపించండి. ప్రధానమైనటివి అంటే ఇల్లు, స్థలము. కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. మీరెవరు తొందరపడద్దు, ఎందుకంటే మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలా ప్రజల దగ్గరికి, అందుకే వస్తూ ఉంటాయి. మీరు కూడా కొన్ని అర్థం చేసుకోవాలి, నేను చెప్పేటివి జాగ్రత్తగా వినాలి కూడా. ఎందుకంటే మీరు సమస్యలు చెప్పినప్పుడు మేము ఓపికగా నిదానంగా వింటాము. ఎందుకంటే మీ సమస్య మాకు తెలుస్తేనే కదా దానికి పరిష్కారం దొరుకుతుంది. అట్లే మేము చెప్పినప్పుడు కూడా కొంచెం నిదానంగా అర్థమయ్యేటట్టు వినాలి. ఈరోజు రాష్ట్రము విపరీతంగా అప్పుల పాలైపోయింది.